హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా @టేస్టీ ట్రీట్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అవి మష్రూము. ఈ మధ్య వర్షాలు పడినప్పుడు మా ఇంటి దగ్గరలో ఒక చెట్టు దగ్గర ఈ విధంగా వచ్చాయి. ఈరోజు నేను మష్రూమ్ మసాలా ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చికెన్ కర్రీ లాగా ఉంటుంది. మష్రూమ్ మసాలాకి కావలసిన పదార్థాలు: టమాటా 1, కొత్తిమీర కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్స్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడినంత, ఆనియన్ 1, మిర్చి 4, పుదీనా కొంచెం, మష్రూమ్స్ 4. కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని, పచ్చిమిర్చిని, పుదీనాని యాడ్ చేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ గరం మసాలా నూరుకోవడానికి నేను ఒక చెక్క, ఒక యాలుక, 4 లవంగాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా నీట్గా దంచుకొని కొంచెం పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మష్రూమ్స్ని కట్ చేసుకొని వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. మష్రూమ్స్ ఫ్రై అయ్యేలోపు మనం మష్రూమ్స్ తినడం వల్ల వచ్చే బెనిఫిట్స్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. మష్రూమ్స్తో బాడీ హెల్త్కి యూజ్ అయ్యే చాలా మినరల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. పొటాషియం, మెగ్నీషియం, సోడియం, కాల్షియం వంటి చాలా మినరల్స్ ఉన్నాయి. విటమిన్ B3, B9, విటమిన్ D, విటమిన్ C చాలా పుష్కలంగా దొరుకుతాయి ఫ్రెండ్స్. కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి మష్రూమ్స్ చాలా ఉపయోగపడతాయి, ఎందుకంటే ఇందులో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది. డయాబెటిక్ని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా కొన్ని టైప్స్ ఆఫ్ మష్రూమ్స్ తినడం వల్ల బ్లడ్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ, తర్వాత దీంట్లో ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ కాబట్టి ఒబెసిటీని కంట్రోల్ చేస్తుంది. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి కాల్షియం చాలా పుష్కలంగా లభిస్తుంది. ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గబెట్టుకుంటున్నాం. మష్రూమ్స్ని కనుక మనం కొన్ని అవర్స్ సన్లో ఉంచి కనుక మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీకి విటమిన్ D చాలా పుష్కలంగా లభిస్తుంది ఫ్రెండ్స్. సన్లో ఉన్న విటమిన్ Dని ఇది బాగా అట్రాక్ట్ చేసుకొని మన బాడీకి అందిస్తుంది. ఇప్పుడు వచ్చే కొన్ని సాసెస్లో ఈ మష్రూమ్స్ని యాడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆ సాసెస్ యూస్ చేయడం వల్ల డయాబెటిక్ని కంట్రోల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అదే మనం డైరెక్ట్గా తీసుకున్నా కూడా ఉపయోగపడుతుంది. మనం కాసేపు మూత పెట్టి మగ్గబెట్టడం వల్ల ఈ విధంగా అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మష్రూమ్స్ అన్నీ చాలా బాగా మగ్గిపోయి ఆల్రెడీ మనం సాల్ట్ని, పసుపుని యాడ్ చేసాము ముందే. ఇప్పుడు కారంని కూడా యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మష్రూమ్స్ అన్నీ బాగా కుక్ అవ్వడానికి వాటర్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ని 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. బాగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ పైకి తేలే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇందాక చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, మష్రూమ్స్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని. కాబట్టి ఏదో ఒక రీతిగా మనం కనీసం వీక్లీ వన్స్ అయినా మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగపడతాయి. మనకి బయట షాప్స్లో కూడా బటన్ మష్రూమ్స్ అని ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ మష్రూమ్స్ దొరుకుతున్నాయి కదా ఫ్రెండ్స్. సో తప్పకుండా మనం మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా మంచిది. కొద్దిగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది, చూసారా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టమాటోని యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి.
టమాటా అంతా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. మనం దంచి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మష్రూమ్ మసాలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం డిష్ అవుట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేనైతే ఈ విధంగా చేశాను ఫ్రెండ్స్ ఈ రెసిపీని. మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.